జుమ్గల్ తండ్రి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి దేవాను చేసిన సహాయం కొరకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా అయా మా యొక్క నేను తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, ఏ ఒక్కరూ నరకాన్ని పోకుండా అయా నీ పరలోక రాజ్యానికి ఆ రాష్ట్రంలో ఉన్నవారిని అయా నీ రక్షణ కార్యాన్ని జరిగించు, కనికరించు. అక్కడున్న ప్రభుత్వాన్ని నీ ప్రజలైన వారిని కాపాడు, రక్షించు. వారి యోగక్షేమముల విషయంలో నీ పాదాలకు వస్తున్నాం. దేవ సమయంలో వాక్యంలో పాటల్లో నీ సహాయం మాకు దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 403 సియోను గీతాల నుండి. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారిని ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారిని ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి, లోకములో మానవులెల్లా ఘోర పాపములు చేసి, దేవుని మహిమకు దూరమైపోయిరి. దేవుని మహిమకు దూరమైపోయిరి. మానవుల నీతి క్రియలు మురికి పీలుకులే. మానవుని నీతి క్రియలు మురుక పీలుకులే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు క్రీస్తునందు ఏ పాప దోషము లేదు. ప్రభు యేసు క్రీస్తునందు ఏ పాప దోషము లేదు. బ్రానుపై వ్రేలాడునుగా మన దోషముల కొరకై. బ్రానుపై వ్రేలాడునుగా మన దోషముల కొరకై. మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. మరణము గెలిచి విజయమునిచ్చి నీతిగా తీర్చే. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. ఇకోన్యలో జరిగిందేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీకు దేశస్థులు విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పొరుకొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి, ప్రభువు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మా ప్రియ పరిశుద్ధులకు, దేవుని సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మనం చూసినప్పుడు
కనుక పౌలు దేవుని వాక్యం బోధించినప్పుడు అడ్డము చెప్పారు. పౌలు దేవుని వాక్యం బోధించినప్పుడు త్రోసివేశారు. అయినను వారు త్రోసివేశారు సత్యమును, పరలోక రాజ్యమును, సువార్తను. వారు పరలోక రాజ్యాన్ని అపహతులుగా ఎంచుకున్నారు. కనుక దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ ప్రదేశమంతటా దేవుని వాక్యం బోధించకుండా వారు ఆటంకపరిచి అన్య స్త్రీలు అధికారులను రేపి పౌలు బర్నబాకి ఆటంకం కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశారు. పౌలు శీల వారి పాదధూలు దులిపి వారు అక్కడి నుంచి ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఇకోనియా ప్రాంతంలో 14వ అధ్యాయంలో ఈ ఇకోనియాలో జరిగింది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకు దేశస్తులను విశ్వసించిరి. ఇక్కడ కూడా వారు సమాజ మందిరంలో ప్రవేశించి ఆ దినాల్లో సమాజ మందిరాల్లో కనుక యూదులు మరి కూడుకున్న స్థలంలో వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని, వారు యూదులకి దేవుడు ఎవరంటే యెహోవా యేసుప్రభువు వారిని వారు ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా వాళ్ళు గమనించారు, గుర్తించారు తప్ప ఆయన దేవుడిగా వారు గుర్తించలేదు. కనుక వారు సమాజంలో ప్రవేశించి దేవుని వాక్యాన్ని బహు తేటగా బోధించినప్పుడు యూదులు గ్రీకు దేశస్తులు చాలా మంది విశ్వసించరి. అంటే ఏమైనటువంటి కింద రాయబడ్డది, అనేకులను యూదులను హెల్లేనీలను విశ్వసించులాగా బోధించరి. యూదులు హెల్లేనీయులు అనే వారు దేవుని వాక్యాన్ని విని యేసు ప్రభువారు దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మన పాపంపై విజయము, ఆయన ద్వారానే మోక్షం అని వారు విశ్వసించారు. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ఇక్కడ 2వ వచనం చూస్తే, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనసులో భేదమును, వారి మనసులో సహోదరు మీద పగ పుట్టించిరి. ఇక్కడ చూసినట్లయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనసులో బర్నబా పౌలు మీద వారు పగ పుట్టించి వారు ఆ రీతిగా దేవుని వాక్యంను బోధించకుండా ఆటంకపరుస్తూ వచ్చారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. అయితే వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండును. పౌలు బర్నబా ఈ యూదా సమాజ మందిరంలో చాలా దినాలు అక్కడ దేవుని వాక్యం బోధించి అనేకులు విశ్వసించులాగిన వారు బహుధైర్యముగా దేవుని వాక్యం బోధించారు. అక్కడ చాలా కాలము గడిపారు. అనేకులు ప్రభు అయిన వారి ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు, దేవుని కృపా వాక్యము అక్కడ బహు స్పష్టంగా వినిపించి అనేక మంది సాక్ష్యాలు విన్నారు. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు సహోదరు మీద పగ పుట్టించి కనుక అక్కడ దేవుని పనికి ఆటంకము కలిగించేవారు మరి కొంతమంది స్త్రీలు కనుక ఈ రీతిగా వారి మీద పగ పుట్టించి దేవుని సేవను, దేవుని సన్నిధిని ఆటంకపరుస్తూ వచ్చారు. కనుక ఆ రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 49వ వచనంలో ప్రభువు వాక్యం ఆ ప్రదేశమంతటా వ్యాపించి కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణంలో ప్రముఖులను రేపి, ఇక్కడ ప్రముఖులను రేపారు అన్య స్త్రీలు. ఇక్కడ చూసినట్లయితే అవిధేయులని యూదులు అన్యజనులు ఇరువురు ఒకటైపోయి కనుక సహోదరుల మీద పౌలు బర్నబాల మీద పౌలు బర్నబా చెప్పి దేవుని వాక్యాన్ని అంగీకరించిన యూదులు విశ్వసించిన వారి మీద పగ పుట్టించి అక్కడ కలహాలు రేపి దేవుని వాక్యాన్ని, దేవుని పనికి ఆటంకము కలిగించారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా దేవుని పనిని పాడు చేసేవారు ఎక్కడున్నారంటే కేవలంగా దేవుని యొక్క మందిరములోనే ఉన్నారు. కనుక ఒక గుంపు ప్రభు వాక్యాన్ని విశ్వసించి, ఒక గుంపు గురువులుగా ఉండి, ఒక గుంపు ప్రభు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ప్రభు కొరకు బ్రతకాలి, తమ సమయాన్ని, తమ డబ్బుని, తమ కలిగిన బలాన్ని, శక్తిని దేవుని సేవకు ఉపయోగించాలి, దేవుని పరలోకములో నేను బహుమానం పొందాలని ఆ ప్రభు కొరకు బ్రతికేవారు ఉంటే దేవుని మందిరములోనే కనుక అనేక మంది అవిశ్వాసులుగా, అనేక మంది వ్యతిరేకులుగా, అనేక మంది శత్రువులుగా, అనేక మంది సేవకునికి విరోధముగా, కనుక దేవుని సంఘ కార్యక్రమాలకు విరోధముగా, దైవ పద్ధతులకు విరోధముగా, దేవుని పనిను జరుగుతుంటుండగా దేవుని సేవకు ఆటంకం కలిగించేవారు ఇక్కడ మనం గమనించినట్లయితే అవిధేయులని యూదులు అన్యజనుల్ని రేపారు. కనుక సంఘములోనికి ఎవరిని తీసుకొచ్చారంటే లోకంలో ఉన్న వారిని తీసుకొచ్చారు మందిరంలోనికి.
వీరు ఒకటైపోయి పౌలు బర్నబాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిర్దినాన్ని సంఘాల్లో కూడా వారి పెళ్ళిళ్ళు కానీ, లేదా వారి సావులు కానీ, లేదా వారి కార్యక్రమాలు కానీ ఏవైనా జరిగేటప్పుడు దేవుని మందిరంలో దేవుని సేవకులతో మాట్లాడరు. చాలామంది బంధువుల్ని, కులస్తులని, గ్రామస్తులని రేపి దేవుని పనికి వారిని తీసుకొచ్చి ఆటంకపరిచేవారుగా ఉన్నారు. కారణం ఏంటంటే వీరు అవిధేయులు కనుక, దేవుని వాక్యం వారి లోపల పనిచేయదు కనుక, దేవుని కొరకు బ్రతకడం వాళ్ళకి చేత కాదు కనుక, బైబిల్ని అనుసరించడం వారికి ఇష్టం లేదు కనుక, వారు లోకములు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు, లోకము యొక్క కులం యొక్క స్వభావాలన్నింటినీ కూడా దేవుని సంఘములోనికి తీసుకొచ్చి వారి మధ్య గొడవలు సృష్టించే వారుగా కోకోలలుగా నిర్దినాన్ని కనిపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని సేవకులారా, మనం ఎంత మాత్రము కూడా దేవుని వాక్యాన్ని పౌలు బర్నబాలే ధైర్యంగా బోధించాలి. సత్యవాక్యాన్ని వారికి చెప్పాలి. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు సంఘములో అపోస్తల దినాలు ఎట్లా జరిగాయో అవి వివరించి వారు దేవుని బైబిల్ గ్రంథాన్ని అనుసరించి జీవించేవారుగా వారిని మనం సిద్ధపరచాలి. లేని ఎడ్ల వారి ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు వారి విషయంలో ప్రభువుకి మొరపెట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4వ వచనంలో ఆ పట్టణపు జన సమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగా ఉండిరి. చూసారా, ఆ సంఘములో జన సమూహంలో ప్రజలను తీసుకొచ్చారు, భేదములు పుట్టించారు. అక్కడ కొందరు యూదుల పక్షంగా కొందరు అపోస్తుల పక్షంగా ఉన్నారు. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండరి. చూసారా, కనుక అన్యజనుని, గ్రామంలో ఉన్నవారిని, పట్టణంలో ఉన్నవారిని, అధికారుల్ని, అన్యజనుల్ని పురుకొల్పి వారిని దేవుని మందిరం తీసుకొచ్చి దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడించడం, దేవుని సేవకులు విరోధంగా మాట్లాడడం, దేవుని సంఘానికి విరోధంగా మాట్లాడడం, దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడడం, సంఘ క్రమానికి వ్యతిరేకంగా మాట్లాడడం, బైబిల్కి విరోధంగా మాట్లాడము, సేవకులను తునీకరించడం, సంఘ క్రమానికి సంఘములను వ్యక్తులని తమ బంధువులుగా తమ వైపు మళ్లించుకొని దేవుని పనికి ఆటంకాలు చేసేవారు ఈ రోజులో ఉన్నారు, ఆ రోజులో కూడా ఉన్నారు. కనుక అట్టివారి విషయంలో పౌలు శీలని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళు అవమానపరచాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. వారు ఆ సంగతి తెలుసుకొని లుకియాలోని పట్టణములకు, లుస్త్రాకును, దెర్బోకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుండిరి. పౌలు శీల ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ కొన్ని ఆత్మను సంపాదించి ఒక ఇల్లు అద్దె తీసుకొని ఆ ఇంట్లో అనేకుల్ని ప్రభు కొరకు సిద్ధపరిచి ఆత్మీయంగా ఉన్న వ్యక్తులని కనుక వారిని అక్కడ అప్పగించి పరిచర్యకి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు ఒక దగ్గర ఉండి పరిచర్య చేసేవారు కాదు పౌలు బర్నబా. ఆసియా అంతంతట్లో వారు వెళ్ళి దేవుని సేవను చేస్తూ వచ్చారు. కనుక ఇక్కడ యూదులు కనుక అధికారులు, అన్యజనులు పౌలు బర్నబాను రాళ్ళు విసిరి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు వారు అక్కడి నుంచి లుకియాలోను, పట్టణములకు, లుస్త్రాకు, దెర్బోకు చుట్టుపక్కల ప్రదేశంలో పారిపోయి అక్కడ సువార్త ప్రకటించడానికి వారు ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో వారు దేవుని పరిచర్య ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెలను వారు ఎవరిని విడిచిపెట్టకుండా వారు సువార్త బోధిస్తూ ఆ రీతిగా వారు వెళుతూ ఉండేవారు. కనుక ఆసియా అంతంతట్లో కొన్ని వేల సంఘాలు గృహాల్లో దేవుని సంఘాన్ని నడిపించడానికి అక్కడ కొంతమంది సిద్ధపరిచి వారిని వాక్యాన్ని నేర్పించి విడిచిపెట్టి వెళ్ళిపోతుండేవారు పౌలు బర్నబా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా అపోస్తుల కార్యం 6వ వచనం 7వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా ముందుగా వర్తమానము మీకు పంపించాను. కనుక ఇక్కడ చూస్తే 19 నుంచి చూద్దాం. అంతియొక్క నుండి ఇకోని నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు వారి మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బోకును బయలుదేరిపోయిను. ఇక్కడ గమనించినట్లుగా అయితే వారు అక్కడ దేవుని వాక్యాన్ని లుస్త్రాల్లోనూ బోధిస్తూ వచ్చారు. లుస్త్రాకు వచ్చారు. అక్కడి నుంచి వారు గమనించినట్లుగా వారు లుకియా అనే పట్టణంకి వచ్చారు, లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాలో బలహీన పాదములుగా ఉన్న వ్యక్తిని
స్వస్థపరిచాడు. కనుక అక్కడ వారు పౌలు శీలే దేవులు దేవతలు, వీళ్ళే మరి దేవులుగా భూమి మీదకి వచ్చారు అని చెప్పి వారికి బర్నబాకు దూపత్తి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగం హెర్మో అని పేర్లు పెట్టి మన దేవతలు దూపత్తి యొక్క పూజారి ఎడ్లను పోదండ్లను ద్వారం తీసుకుని వచ్చి సమూహంతో కలిపి బలి అర్పింపవలని ఉండేది. పౌలు బర్నబాలే దైవత్వం కలిగిన వారు, దేవుళ్ళు. వారు భూమి మీదకి మానవ రూపంలో వచ్చారని వారి కొరకు బలి అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు బర్నబాలు వారిని అడ్డగించి తప్పించుకొని అక్కడి నుంచి అంతియొక అనే స్థలానికి వారు వచ్చారు. అంతియొకలో నుండి ఇకోనియాకు యూదులు వచ్చి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్నం వెలుపలికి ఈడ్చిరి. గనుక వారు లుస్త్రాలోను దెర్బోకును పారిపోయి అక్కడి నుంచి అంతియొకు నుండి ఇకోనియాకు వారు మరలా ఇకోనియాకు వచ్చారు. అక్కడ వారు యూదులు జనసమును అనేకులను రేపి పౌలుని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ పౌలు బర్నబాలు మరలా ఇకోనియాకు వచ్చి ఇక్కడ ప్రజల్ని అల్లరి చేస్తున్నారు. ప్రజల్ని వ్యతిరేకంగా వాళ్ళ దేవుడు అని చెప్పి యేసుప్రభువే దేవుడు, యెహోవా దేవుడు కాదని వ్యతిరేకంగా బోధ చేసి మళ్ళా అల్లరి సృష్టిస్తున్నారని చెప్పి అక్కడ వారు పౌలుని చంపాలని ప్రయత్నం చేశారు. అయితే పౌలుని రాలిసిరి వాళ్ళు పట్టణం ఈడ్చి వెళ్ళిపోయారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బోకు బయలుదేరిపోయాను. కనుక శిష్యులందరూ వచ్చి ఆయన చుట్టుముట్టినప్పుడు అతడు మరునాడు బర్నబాతో కూడా దెర్బోరు అనే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు, దెర్బోకు. కనుక దేవుని సేవలో ఒక దగ్గర సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, అక్కడ ఎటువంటి ఆటంకాలు కలిగించినా పౌలు ఒక చోట నుంచి ఒక చోటికి ఎందుకు వెళ్ళారంటే వారు అక్కడ సంఘముగా నిలిచి సేవ చేయాలని అనుకోలేదు. వారు కేవలంగా ఆసియా అంతట్లో సువార్త ప్రకటించాలి, ఆసియా అంతట్లో సంఘాలు కట్టాలని వారు ఆరిది. ఎక్కడైతే ఆటంకాలు ఇక్కడ మనం చూసాము 13వ అధ్యాయంలో, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, మేము అన్యజనుల ఎదురుకి వెళ్ళిపోతామని చెప్పి వారు పాదదులు దొరికారు. ఇక్కడ వారు ఇకోనియాలో వారికి ఆటంకం వచ్చినప్పుడు అక్కడి నుంచి వారు దెర్బోకు వెళ్ళిపోయారు. పౌలుని చంపి రాలిసులు కొట్టి వెళ్ళిపోయి పట్టణం ఈడ్చుకెళ్ళిపోయారు. అతను చనిపోయాడు అనుకున్నారు. ఆయన్ని ప్రాణం కాపాడును, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కనుక పౌలుని వాళ్ళు చంపాలని ఇకోనియాలో ముందు ఎరిగిన ప్రజలే, యూదులే తన మీద కక్ష కలిగారు. కనుక ఎవరు దేవుని పనికి ప్రారంభం నుంచి ఈ ప్రపంచం ముగించబడకు దేవుని పనికి ఆటంకం అంటే అన్యజనులు కాదు, హిందువులు కాదు. మొదటగా ఎక్కడ సమస్య స్టార్ట్ అయిందంటే మొదటగా ఈ సంఘములోనే దేవుని పనికి ఆటంకంగా ఉండేవారు ఉన్నారు. వీరు వెళ్ళి అన్యజనులైన పట్టణంలోను, పల్లెటూరులోను, లేదా వారి బంధువులైన వారిని తీసుకొచ్చి వారి కొరకు బలం కొరకు తీసుకొచ్చి సంఘములో కలహాలు సృష్టిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నేటి దినము కూడా అదే పరిస్థితులు సంఘాల్లో మన మధ్య కూడా కనిపిస్తున్నాయి. కనుక లేని ఎట్లా ఆ సంఘాన్ని మొక్క చెక్కలు చేయడము, లేదా వారి కులమంతా ఒకటైపోవడం, లేదా కుల సంఘాలుగా ఏర్పాటు చేయడము, ఈ రీతిగా దేవుని సేవను పాడు చేసేవారుగా మనకు కనిపిస్తున్నారు. చూడండి 27వ వచనంలో, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకు, ఇకోనియాకు, అంతియొకు తిరిగి వచ్చిరి. వారు దెర్బోలో కొంతకాలం ఉండి అక్కడ సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత మరలా వారు లుస్త్రాకి, ఇకోనియాకు, అంతియొకు తిరిగి వచ్చారు. ఎందుకు పలుమారులు వారు ఆ స్థలానికి ఇష్టపడ్డారంటే వారు సొంత ఉద్దేశం తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని పలుమారులు ఇకోనియాకి, అంతియొక్కు పంపించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 2వ వచనం, శిష్యులు మనసును దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించును. చూసారా, అక్కడున్న అనేకులను శిష్యులుగా చేశారు.
ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. అనేకుల్ని దెర్బోలో శిష్యులుగా చేశారు. శిష్యులుగా చేసిన తర్వాత అక్కడి నుంచి మన లుస్త్రాకు, ఇకోన్యాకు, అంతియాకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశింపాలని అక్కడున్న విశ్వాసుల్ని, సేవకుల్ని, దేవుని సంఘాన్ని నడిపించే వారిని బలపరిచారు. యేసు ప్రభువు ఎన్నో శ్రమలు పొందారు కనుక మనము కూడా అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. క్రైస్తవ జీవితం అనేది మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 16 నుండి ఎవడైనా క్రైస్తవుడైతే శ్రమ అనుభవించాలి. కనుక దేవుని సేవలో శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు కనుక విశ్వాసం చేత, సేవకుల చేత, అన్యుల చేత, ఇరుగు పొరుగు వారి చేత లేదా ఒకలా వ్యతిరేకుల ద్వారా సమస్యలు అనేవి వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడే మన భక్తి జీవితంలో మనము కూడా నిలబడతామా, ఎలిసిపోతామా, మనము ఆ పరిచర్యని అక్కడ విడిచి పారిపోతామా, శత్రువు మనల్ని కూడా దాడి చేసినప్పుడు కనుక పౌలు ఇక్కడికి వారు ఇకోనియాకు, లుస్త్రాకును మరలా వారు అంతియోకు వచ్చి వారి మనసులను దృఢపరచడం గల కారణం ఏంటంటే అనేక శ్రమలు అనుభవించాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన ధ్యేయం ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యమే. సత్యస్వార్తను ప్రజలకు బోధించాలి, నిజమైన దేవుడు ఎవరో వారికి ప్రకటించాలి అనేది పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. 23వ వచనం, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేది. ఇక్కడ చూసిన ప్రతి సంఘములో పెద్దల్ని ఏర్పరిచారు, ఉపవాస ప్రార్థన చేయించారు, వారి కొరకు ప్రార్థన చేశారు, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. ఎందుకు సంఘములో పెద్దలను ఏర్పరిచారు? పెద్ద అంటే ఎవరు? సండే స్కూల్ నుంచి, యవనస్తుల మీటింగ్ నుంచి, సంఘములో నుంచి వారు అబ్రహాము ఇంట పుట్టి అలవర్చబడిన వారు దేవుని సంఘములో అనేక సంవత్సరాలు అనుభవం కలిగి వయసు ఉండేవారు కనుక మనము తిమోతి పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయంకి వెళ్తే అక్కడ సంఘ పెద్దకున్న నియమ నిబంధనలు ఉన్నాయి. కనుక సంఘ పెద్ద అంటే ఎవరో కనుక ఎవరంటే ఏదో ఎవరు పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా నియమించకూడదు. వాళ్ళు దేని కొరకు నియమించారంటే అక్కడ ఆ సంఘాన్ని వాళ్ళకి అప్పగించి అక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి పౌలు యొక్క ఉద్దేశంతో ఆ సంఘాన్ని ఆ పెద్దలకు అప్పగించారు. కనుక ఈ రీతిగా వారికి ఉపవాసము ప్రార్థన చేయించి వారి మీద చేతులుంచి వారికి నమ్మిన ప్రభువునకు ఆ సంఘాన్ని వారికి అప్పగించి అక్కడి నుంచి పౌలు, బర్నబాలు ఇంకో ప్రాంతానికి వెళ్తూ వచ్చేవారు. కనుక ఆ ఉద్దేశంతో పెద్దలను ఏర్పరిచారు. కానీ కానుకలు లెక్కేయమని, బ్యాంకులు వేయమని, ఆ డబ్బులు పట్టుకొని రాజకీయం చేయమని, ఆ డబ్బులు పట్టుకొని తినమని, ఆ డబ్బులను పోలీస్ స్టేషన్కి, కోర్టులకి కట్టమని, ఆ సంఘము నాది లాక్కోమని ఎవరు బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. కనుక ఆ దినాల్లో పౌలు, బర్నబాలు సంఘములో పెద్దల్ని దేనికి నియమించారంటే వారు అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వారు సువార్త ప్రకటనకి వెళ్ళిపోతుంది కనుక మీరే ఇక్కడ ఈ సంఘాన్ని నడిపించాలని ఉద్దేశంతో వారికి అప్పగించారు. ఆ మందిరానికి ఉన్న పెద్దలు వారి ఉద్యోగమో, వారి వ్యాపారమో, వారు వృత్తో చేసుకొని ఆ మందిరాన్ని వచ్చిన వారికి సువార్తను బోధిస్తూ మందిరానికి ఆ ఇంటిని అద్దెలు తీసుకొని వారు ఆ దినాల్లో సువార్త ప్రకటించారు. ఆ ఇంటికి అద్దె కడుతూ ఆ మిగిలిన మందిరానికి వచ్చిన డబ్బులను వారు తినకుండా దేవుని సేవలో వారు దేవుని పని కొరకు ఉపయోగించారు. నేటి దినాన్ని పెద్దలు ఆ ఉద్యోగం డబ్బులు కావాలి, వారు పనికి వెళ్ళిన డబ్బులు కావాలి, కనుక లోకంలో డబ్బు కావాలి, సంఘంలో డబ్బు కూడా పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి కడుతున్నారు. కనుక ఆ డబ్బునే వారి సొంత ఉద్దేశాలకు, వారి ఇంట్ల కొరకు, వారి పిల్లల కొరకు, వారి కొరకు వాడుకుంటున్నారు. దేవుని సేవకుడిగా ఒక పెద్దగా ఎవరైనా సంఘాన్ని నడిపించినట్లయితే అతను పూర్తిగా దేవుని సేవకుడై ఉండాలి. అపోస్తులు మాత్రమే, లేవీలు మాత్రమే దేవుని మందిరానికి వచ్చిన వాటిని తినే హక్కు ఉంది. కనుక ఆ ఉద్దేశంతో వాళ్ళని పెద్దలుగా నియమించారు. 24వ వచనం, తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపోలికి వచ్చింది. వారు పెర్గేలో వాక్యం బోధించి అతల్యాకు తిరిగి వెళ్ళిరి. అక్కడి నుండి వాడి ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొక్కు తిరిగి వచ్చిరి. గమనించారా? వారు అక్కడి నుంచి పిసిదియా దేశం అంతటా సంచరించి పంపోలియా అనే స్థలానికి వచ్చారు. కనుక వాళ్ళు అనేక స్థలాలు ఆసియా ఖండం అంతటిలో వారు ఏ విలేజ్ని, ఏ మండలాన్ని, ఏ జిల్లాని, ఆ రాష్ట్రాల్లో
దేన్ని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా వారు పంపోలికి వెళ్ళారు. అక్కడి నుంచి పెర్గేలో దేవుని వాక్యం బోధించారు. అక్కడి నుండి అతెలియాకు వెళ్ళి ఆ దేవుని వాక్యం బోధించారు. అక్కడి నుండి వాడి ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారిని ఎవరు నడిపించారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని పలు చోట్లకి వాళ్ళు నడిపించారు. వాళ్ళు దేవుని కృపకు తమను తాము అప్పగించుకున్నారు. మొదట బయలుదేరిన అంతియకు తిరిగి వచ్చింది. మరలా అంతియకు వారు తిరిగి వచ్చి సువార్త ప్రకటించారు. చూడండి, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. గమనించారా? వారు అంతియకు వచ్చి సంఘములను సమకూర్చారు. రెండోది, దేవుడు వారికి ఎట్లా తోడున్నాడో అంతియకులో చెప్పారు. మూడోది, దేవుడు వారి ఎట్లా ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో చెప్పాడు. నాలుగోది, అన్యజనులు ఎలాగ ప్రభువుని విశ్వసించి నమ్మి రక్షించబడ్డారో పౌలు బర్నబా చెప్పారు. ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించారు. గనుక వారు ఇకోనియాలో ఏం జరిగిందో, అంతియకులో ఏం జరిగిందో, దెర్బోల్లో ఏం జరిగిందో, ఏది సువార్తలో ఎన్ని ఆటంకాలు వచ్చాయో అన్ని విషయాలు కూడా కనుక వారు అక్కడ అంతియకులో ఉన్న అపోస్తులకి వారు తెలియచేస్తూ వచ్చారు. దేవుడు మాకు సంఘాల సమకూర్చి విషయంలో సహాయం చేశాడు. ఆయన మాకు తోడుగా, మా శ్రమ కష్ట దుఃఖాలు దేవుడు మాకు తోడుగున్నాడు. పౌల్ని రాలిసిరి కొట్టి విడిచిపెట్టారు, చంపాలని చూశారు, కానీ అతను విడిచి వెళ్ళిపోయారు, చనిపోయాడని. అయితే ప్రభువు తనను లేపాడు. మేము ఇన్ని చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించుకొని వచ్చామని చెప్పి దేవుడు సంఘము సమకూర్చాడు. అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు. అనేక మంది అన్యజనులైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి సంఘముగా వారిని సమకూర్చాం. వారికి ఉపవాసం ఉండి వారి నమ్మిన ప్రభువు కొరకు వారి మీద చేతులుంచి ఆ పరిచర్యను నడిపించడానికి వారిని పెద్దలుగా నియమించామని చెప్పి అంతియొక్కలో ఉన్న అపోస్తులకి పౌలు బర్నబా తెలియజేస్తూ వచ్చారు. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము పిమ్మట కొన్ని దినాలు వారు అంతియొక్కలో ఉండి కనుక అపోస్తుల దగ్గర ఉండి అంతియొక్కలో ఉండి ప్రభువుని స్తుతించి కొంత సమయము వారితో ఉండి దేవుని సేవలో ముందు కొనసాగుతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సంఘము పరిచర్య విధానము పరలోకపు విధానం కనుక దేవునికి సువార్తలో ఆయన యేసు ప్రభువారిని కూడా ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన నజరేతు మంది నుంచి బయట త్రోసివేశారు. తాను దేవుని అని చెప్తే, తానే మెస్సీని అని చెప్తే కనుక ఆయన పాపులతో భోజనం చేసిన వాడని ఆయన నిందించారు. ఆయన దెయ్యాలు పట్టిన వాడని ఆయన నిందించారు. ఆయన మా ఊరు రావద్దని నిందించారు. ఆయన్ని ఆ పట్టణంలో నుంచి ఆయన చంపాలని పలుమార్లు ప్రయత్నం చేసినప్పుడు ఆయన కొన్నిసార్లు అరణ్య ప్రాంతానికి, కొన్నిసార్లు యెరూషలేము దేవాలయం దాక్కున్నాడు, కొన్నిసార్లు ఎఫ్రాయిము ఊరు వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన తగ్గించుకుంటూ వచ్చాడంటే తనకి నిర్ణయించబడిన మరణ సమయము కొరకు ఆయన సిద్ధపడుతూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ అపోస్తులని చెప్పుకొని, ప్రియ దేవుని సేవకులని చెప్పుకొని, విశ్వాసులని చెప్పుకొని మనము కనుక దేవుని పనిలో మనకు అప్పగించిన పనిలో యోగ్యముగాను నిందారైతుగాను ఉండాలి. కనుక సంఘములో మేకలు గొర్రెలు లాంటి వారు ఉంటారు, సంఘములో వ్యతిరేకతలు ఉంటారు, సంఘములో అన్యజనుల్ని గ్రామస్తుల్ని పట్టణస్తుల్ని రేపి దేవుని మందిరంలో వారి ఆచారాలు సాంప్రదాయాలు వారి పెళ్లిళ్ళ కొరకు వారి కార్యాల కొరకు కనుక దేవుని సంఘాన్ని చెరిపి చేసేవారు ఎక్కువగా ఉంటారు. కనుక మనమైతే సత్యవాక్యాన్ని వాళ్ళకు బోధించాలి. వారిని పరలోక రాజ్యములో ప్రవేశించే విశ్వాసులుగా వారిని తీర్చిదిద్దాలి. ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే 14 వచ్చిన 2వ భాగంలో చూస్తే యూదులు గ్రీకు దేశస్తులను విశ్వసించరి. యూదులు హెల్లీయులు అనేవారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించారు. ఇక్కడ పౌలు ఇంకొక మాట చెప్పాడు 27వ వచనంలో, వారు వచ్చి అంతియొక్క వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ వివరించిరి. కార్యములను అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. కనుక దేవుని పని
దినదినము వారు ఆసియా అంతంతట్లో గృహాల్లో సంఘాలు కట్టి అన్యజనులందరూ యూదుల్లో వ్యతిరేకతలని, యూదుల్లో విశ్వసించే వారిని సంఘముగా సమకూర్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, నేటి దినాన్ని మన జీవితంలో కూడా మనకు అప్పగించబడిన సంఘములో, గృహంలో, వ్యక్తి జీవితంలో, సేవా పరిచర్యలో, తోటి సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ఎవరి ద్వారా మనకి ఎటువంటి కష్ట సుఖాలు, ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కలిగినప్పుడు కూడా మనం ఆ ఎదుట దేవునికి అప్పగించి మనము యోగ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ప్రభు ఇక్కడ చూసినట్లయితే వారికి దేవుడు తోడై ఉన్నాడని వారు స్పష్టంగా చెప్పారు. రెండోది, వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడని వారు చెప్పారు. మూడోది, అన్యజనులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించారని వారు చెప్పారు. కనుక ఆర్థిక వారు అంత్యోకు వచ్చి కొంతకాలము అక్కడుండి వారు ఆత్మీయంగా బలపడి మరలా వారు సువార్తగా వెళ్ళినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. కనుక ఆ రీతిగా మన జీవితంలో ఆ రోజుల్లో ఉన్న ఎటువంటి సేవలో ఆటంకాలు, వ్యతిరేకతలు, కొట్టినా, తిట్టినా, చంపడం ప్రయత్నం చేసిన వారు అపోస్తులు వారు భయపడలేదు. అలాగే మన జీవితంలో కూడా దేవుని పని కొరకు ఎప్పుడు ఎటువంటి కష్ట సుఖాలు, ఎటువంటి వ్యతిరేకతలు కలిగినా మనం ఎప్పుడు కూడా భయపడిన అవసరత లేదు. కనుక నీవు ఆయనకి భయపడితే ఆయన నీ పక్షంగా ఉంటాడు. కనుక ఆ రీతిగా దేవుని సంఘములో పెద్దలుగా ఎందుకు ఏర్పాటు చేశారంటే వారు ఆ సంఘాన్ని నడిపించడానికి తప్ప ఆ సంఘం మీద ప్రభువులై ఉండమని, అధికారులై ఉండమని. కనుక ఆ సంఘాల్లో ఉన్నవారిని వీరు ఆత్మీయం బతుకుతూ వాళ్ళని ఆత్మీయంగా ప్రభుదరి ఇంకా వీళ్ళు కాక అనేకలు సువార్త చెప్పి సంఘముగా ఆ పెద్దలుగా ఉన్న వారు సమకూర్చారు. ఈ రోజుల్లో సంఘముగా ఉన్న పెద్దలు ఉన్న సమకూర్చట్లేదు, కానీ సంఘములో అధికారము కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. అధికారము నీ క్షేమము కాదు, అధికారము నిన్ను భక్తిహీనంగా తీసుకొస్తుంది. భక్తి నిన్ను ఆత్మీయంగా జీవింపచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, దుష్టుడు ఈ మాటలు ఎత్తుకుపోనివ్వకుండా నీ ఏర్పాట్లు ఉన్న వారిలో అయ్యా అన్యజనులను ఇక్కడ రక్షించావు. ఇగో ప్రభు అనేకం విశ్వసించేలాగా చేశావు. ఇగో పౌలు రాలిసిరి చంపాలని ప్రయత్నించినప్పుడు కూడా అయ్యా నువ్వు పౌల్ని కాపాడావు. పలు చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించావు. వారికి తోడుగా ఉన్నావు. సంఘాలు సమకూర్చడానికి సహాయం చేశావు. అయ్యా వారు అంత్యకు వచ్చి సాక్ష్యం ఇచ్చేవారుగా వారిని సిద్ధపరిచావు. అందును బట్టి నీ అటువంటి రీతిలో మా జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా మేము నీ కొరకు బ్రతకాలని తెలియచేసినందుకు నేను ఘనపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుందే విశ్రాంతినిచ్చిన్, వచ్చిన వారికి ప్రభు యేసుందే విశ్రాంతినిచ్చిన్. ప్రైజ్ ది లార్డ్.